దేవుని ఆజ్ఞలు పాపమేమీ కావు, దేవుని ఆజ్ఞలు కష్టమైనవేమీ కావు. అయితే దీని కొరకు ఒక మాట మనం చూద్దాం. ఎప్పుడు దేవుడు అలాంటి అన్యాయమో లేదా భారమైన సంగతులు మన మీద మోపి మనల్ని కష్టపెట్టడు. ఆజ్ఞను అనుసరిస్తే జీవం ఉంది, ఆజ్ఞను మీరితే మరణం ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మరొకసారి అనుదిన దైవ కృప అనే కార్యక్రమం ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. మరి ఈ దినం కూడా ఒక వాక్య భాగమును చదువుకుని ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 2-3 వచనాలు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో అనెను. ఇక్కడ ఒక ఆజ్ఞ కనబడుతుంది. ఇది దేవుడు మానవులకు ఇచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ. దేవుడు వారి యొక్క జీవనం కొరకు ఓ మంచి తోటను ఏర్పాటు చేసి, తోటలో అనేక రకాలైనటువంటి ఫలాలు కలిగిన చెట్లను ఏర్పాటు చేసి, ఒక 2 చెట్ల ఫలములు మాత్రమే మీరు తినొద్దు, మిగిలినవన్నీ తినండి అని దేవుడు ఒక షరతు వారికి పెట్టాడు. అయితే వారు నిజముగా దేవుడు చెప్పిన మాట నమ్మి వారు అలాగే కొనసాగారు. అయితే ఎప్పుడైతే అపవాది వారి మధ్యకు వచ్చి వారిని శోధించి అబద్ధం చెప్పి మోసం చేసిందో, అప్పుడు వారు దాని విషయమై శోధించబడి పడిపోయినట్లుగా, పతనమైపోయినట్లుగా దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞను వారు మీరినట్లుగా దేవుని వాక్యంలో మనము చూస్తాం. అయితే ఈ భాగంలో నుంచి మనం నేర్చుకునే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి అని అంటే, అసలు దేవుని ఆజ్ఞ పాపమా, దేవుడు ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు, అసలు దేవుని ఆజ్ఞలు ఎలాంటివి, ఇలాంటి సంగతులు లేదా ఇలాంటి క్వశ్చన్స్ మన హృదయంలోనికి వస్తాయి. కాబట్టి వీటిని గూర్చిన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం చూస్తాం. దేవుని ఆజ్ఞలు పాపమేమీ కావు, దేవుని ఆజ్ఞలు కష్టమైనవేమీ కావు. అయితే దీని కొరకు ఒక మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 వచనాలు మనం చదువుకుందాం. నేను సాత్వికుడను దేన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారం తేలిగ్గాను ఉన్నవి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడిచ్చే ఆజ్ఞలు అవి మన మీద ఎంతో భారాన్ని పెట్టినట్టుగా కనబడతాయి కదా. ఎప్పుడు దేవుడు అలాంటి అన్యాయమో లేదా భారమైన సంగతులు మన మీద మోపి మనల్ని కష్టపెట్టడు. అయితే మచ్చుకోకు ఈ భాగం మనం చదివినప్పుడు దేవుడు మన మీద పెట్టే భారాలు ఎలాంటివనంటే తేలికైనవి, సులువైనవి. ఇది మన మీద ఆయన పెట్టిన భారం. కాబట్టి సులువైనటువంటివి, చాలా తేలికైనటువంటివి, ఇవి మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఇటువంటి ఆజ్ఞలు ఉండుట మనకే శ్రేష్టం. కాబట్టి ఆదాముకు హవ్వకు మేలు కలుగునట్లుగా దేవుడు ఆజ్ఞనిచ్చాడు. అయితే జీవవృక్షాన్ని గురించి మనం చూసినప్పుడు అది ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. దానిలో పాలిస్తానని, దాంట్లో మీకు భాగం దొరుకుతుందని దేవుడు చెప్పాడు. అయితే ఈ మానవుడు పాపం చేయకమునుపు, అనగా అవిధేయత చూపించి చెట్టు ఫలం తినకమునుపు దేవుని తలంపు ఏమైనదో మనకైతే తెలియదు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటున్నాం. మొదట మానవుడు దేవుడిచ్చిన ఆజ్ఞను మీరి దేవునికి కోపం తీసుకొచ్చాడు, శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఇది మానవుని యొక్క పతనమును గురించి తెలియజేస్తుంది. అయితే దేవుని యొక్క ఆజ్ఞలు ఎలాంటివి, దేవుని వాక్యంలో నుంచి కొన్ని సంగతులు మనం చూస్తాం. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేలు కొరకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి దేవుని మాట విని దేవుని ఆజ్ఞకు లోబడుట కంటే దేవునికి సంతోషాన్ని కలగజేసేది మరి ఏదియూ లేదు. ఇది శ్రేష్టమైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుని ఆజ్ఞను చాలా జాగ్రత్తగా విని దేవుని ఆజ్ఞను చాలా జాగ్రత్తగా నెరవేర్చాలి. అప్పుడే దేవుని సంతోషపెట్టిన వారం అవుతాం. 119వ కీర్తన 86వ వచనం. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. దేవుని ఆజ్ఞలు నిజముగా నమ్మదగినవి. దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. ఆ ఆజ్ఞలు అపనమ్మకమైనవి కావు.
నమ్మదగినవి. కాబట్టి ఎవరైతే ఆజ్ఞలను అనుసరిస్తారో వారి జీవితాల్లో ఆ అనుభవాన్ని, ఆ నమ్మకత్వాన్ని చూడగలరు. కీర్తన గ్రంథం 119 అధ్యాయం 151 వచనం. యెహోవా, నీవు సమీపముగానున్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి. కాబట్టి రెండవదిగా మనం చూస్తున్నాం, దేవుని ఆజ్ఞలు సత్యమైనవి. మూడవదిగా మనం చూస్తే 172వ వచనం, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు. కాబట్టి దేవుని ఆజ్ఞలు నమ్మకమైనవి, దేవుని ఆజ్ఞలు సత్యమైనవి, దేవుని ఆజ్ఞలు న్యాయమైనవి. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైన ఆజ్ఞలు దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి వీటిని మనం పాటించుట, అనుసరించుట చాలా మంచిది. వాటిని గురించి నేర్చుకోవాలంటే చాలా మెసేజ్ అవుతుంది. కాబట్టి క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. రానున్న దినాలు వాటి గురించి కూడా మనం చూద్దాం. దేవుని ఆజ్ఞలు పాటిస్తే మనకు దొరికే ఆశీర్వాదాలు ఏంటి, ఈవులేంటి, శ్రేష్టత ఏంటి అనేది కూడా మనము చూస్తాం. కాబట్టి దేవుని ఆజ్ఞలు అంత శ్రేష్టమైనవి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకుండాటే వారికి మేలు. ఇక్కడున్న భాగాన్ని బట్టి మనం చదువుతున్నాం, ఈ ఆజ్ఞ పరిశుద్ధమైన ఆజ్ఞ అని. కాబట్టి దేవుని ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, పరిశుద్ధమైన ఆజ్ఞలు. ఇప్పటికీ మనం ఎన్ని నేర్చుకున్నాం? దేవుని ఆజ్ఞలను అనుసరించడం ద్వారా, నెరవేర్చడం ద్వారా దేవుని సంతోషింపచేస్తాం. దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని ఆజ్ఞలు సత్యమైనవి, దేవుని ఆజ్ఞలు నమ్మకమైనవి, దేవుని ఆజ్ఞలు న్యాయమైనవి, అదే రీతిగా దేవుని ఆజ్ఞలు పరిశుద్ధమైనది. ఇంకో మాట కూడా చూసి మనం ముగిద్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. కాబట్టి దేవుని ఆజ్ఞ మనకు దీపముగా, మన త్రోవలను వెలిగించేదిగా ఉంటున్నది. చూడండి, ఇంత మంచి తలంపులతో దేవుడు మనకు ఆజ్ఞలను ఇచ్చాడు. కాబట్టి దేవుని ఆజ్ఞను గురించి ఎరుగక దేవుని ఆజ్ఞను మీరి దేవుని కోపం తెప్పించుట, దేవుని సంతోషపెట్టకుండా దేవుని బాధ పెట్టుట మనకి క్షేమం కాదు. అయితే ఏదెన్ తోటలో ఆదామవులు మోసపరచబడ్డాడు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి మరో సంగతి ఏంటనంటే, మన మధ్య అపవాది ఉన్నాడు. అపవాది మనల్ని ఎంత ఈజీగానో మోసం చేస్తాడు. కాబట్టి అపవాది యొక్క మోసం నుంచి మనం తప్పించబడిన వారమై దేవుని ఆజ్ఞలు నెరవేర్చుట మనకెంతో క్షేమం. దేవుని ఆజ్ఞలకు బయట, దేవుని మాటకు బయట ఏ మంచి లేదు, ఏ క్షేమము లేదు. ఇది ఎరిగిన నరుడు ధన్యుడు. అవ్వ ఆ రోజు ఎరుగక లోబడిపోయింది, దేవుని ఆజ్ఞను మీరింది, ఆ పండును తిన్నది, ఆదాముకు తీసుకొచ్చి ఇచ్చింది. ఆదాము కూడా మీరాడు. దేవుని కోపం వారి మీదకి వచ్చింది. వారు ఏదెన్ తోట నుంచి బయటకు పంపించబడ్డారు. ఆ ఆజ్ఞను మీరుట ద్వారా వారి జీవితంలోనికి పతనం వచ్చింది. ఆజ్ఞను అనుసరిస్తే జీవం ఉంది, ఆజ్ఞను మీరితే మరణం ఉంది. కాబట్టి ఈ సంగతులను బట్టి దేవుని ఆజ్ఞలను హృదయమందు ఉంచుకుని వాటిని మనం అనుసరించి జీవాన్ని పొందుదాం. దేవుని ఆజ్ఞలు మీరిన యెడల నష్టమే అని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యం నెరిగి వాక్యానుసారంగా జీవించి దేవుని యొక్క జీవాన్ని పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. ఆ రోజు మీరు ఆదాముకి ఇచ్చిన ఆజ్ఞను గురించి ఈరోజు మేము నేర్చుకున్నాం. అది మీరుట ద్వారా పతనానికి లోనై ప్రభువా జీవితంలో నష్టపోయిన సంగతిని జ్ఞాపకం చేశారు. నీ ఆజ్ఞలు సత్యమైనవి, న్యాయమైనవి, శ్రేష్టమైనవి దేవా నాయనా. మరి అవి నమ్మదగినవి, అదే రీతిగా పరిశుద్ధమైనవి, అవి దీపముగా మా యొక్క జీవితాలను వెలిగించేవిగా ఉంటాయని నీ వాక్యంలో నుంచి నేర్చుకున్నాం. ఇలాంటి శ్రేష్టమైన ఆజ్ఞలను మేము జ్ఞాపకం చేసుకుని మేము అనుసరించుటకు సహాయపడమని కోరుకుంటున్నాం. ఈ దినమంతట్లో కావలసిన నీ కృపను కోరుకుంటున్నాం. సహాయపడండి. మహిమాఘనతనికి ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ప్రభు చిత్తమైతే మరొక వీడియోలో మరొక వాక్యం చేత మనం కలుసుకుందాం. దేవుని యొక్క అత్యంత కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.